ఇండియాలో విలేజ్ కుకింగ్ ఛానల్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ యూట్యూబ్ ఛానల్లో విలేజ్ కుకింగ్ ఛానల్ కూడా ఒకటి. వాళ్ళు పెద్దగా చదువుకుంది లేదు, ఎడిటింగ్ కూడా రాదు, డబ్బు ఉన్న వాళ్ళు అసలే కాదు. కానీ వాళ్ళ ఛానల్ కి ప్రెసెంట్ 2.71 కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడియోలో కూడా మ్యూజిక్స్ ఉండవు, ఎడిటింగ్ లో పెద్దగా ఉండవు, కానీ కోట్లలో వ్యూస్ వస్తాయి. ప్రతి వీడియోకి కొన్ని లక్షల్లో సంపాదిస్తున్నారు. ప్రతి నెల 20 నుంచి 30 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళ యూట్యూబ్ ఛానల్ తరఫున చాలా మంది పేద విద్యార్థులను చదివిస్తున్నారు. అలాగే అనాథ ఆశ్రమాలకి కూడా ఎవ్రీ మంత్ మనీ డొనేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏ వీడియో చేసినా పెద్ద క్వాంటిటీలో ఫుడ్ తయారు చేస్తారు. ప్రతి వీడియో చేశాక అనాథ ఆశ్రమంలో ఫుడ్ డొనేట్ చేస్తారు. అసలు ఛానల్ పెట్టాలి అని వీళ్ళకి ఐడియా ఎలా వచ్చిందంటే 2018లో సరదాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చేశారు. అప్పటికే యూట్యూబ్ లో చాలా కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు డిఫరెంట్ గా ఒక టీమ్ గా 6 మెంబర్స్ ఫామ్ అయ్యి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. వారి పేర్లు సుబ్రమణియన్, మురుగేశన్, అయ్యన్నర్, సెల్వన్, ముత్తుమాణిక్యం, పెరియతంబి. ఈ పెరియతంబి అనే తాతే వంటలు చేసేది. ఆ పెద్ద ఆయన యూట్యూబ్ ఛానల్లోకి రాకముందు హోటళ్లలో కుక్కర్ గా పనిచేసేవాడట. ఇలా అందరూ చిన్న చిన్న జాబ్స్ వ్యవసాయం చేసేవారు. చేసే జాబ్స్ ని వదిలేసి ఛానల్ పెట్టారు. అందరిలా కాకుండా పంట పొలాల్లో కానీ కొబ్బరి తోటలలో కానీ వీడియోలు చేసేవారు. నాన్ స్టాప్ గా వీడియోస్ చేసేవారు. వ్యూస్ వచ్చినా రాకుండా నిరాశ చెందకుండా వీడియోస్ చేసేవారు. స్టార్టింగ్ లో ఎవరు కూడా సపోర్ట్ చేసేవారు కాదట. అయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా వీడియోస్ చేస్తూనే ఉన్నారు. కొన్ని వీడియోస్ తర్వాత ఒక్కసారిగా ఛానల్ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి వారి ఛానల్లో ఏ వీడియో పెట్టినా క్షణాల్లోనే ట్రెండింగ్ వెళ్ళడం జరుగుతుంది. వారి వీడియోలో ఇంట్రొడక్షన్ చెప్పే విధానానికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద గవర్నమెంట్ కి 10 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. వీళ్ళ ఛానల్ కి సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వీరి వీడియోస్ నచ్చి రాహుల్ గాంధీ గారు కూడా వీళ్ళతో కలిసి ఒక వీడియో చేశారు. వారితో కలిసి భోజనం కూడా చేశారు. ఆ వీడియో రిలీజ్ అవ్వగానే ఒక్కసారిగా చాలా మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. దాంతో దేశమంతా ఈ ఛానల్ గురించి తెలిసింది. వీళ్ళ టీం మొత్తం విక్రమ్ సినిమాలో కూడా నటించే అవకాశం కొట్టేశారు. సో సక్సెస్ రావడం లేదు అని మనం చేసే పనిని మధ్యలోనే ఆపేస్తే రిజల్ట్స్ ఉండవు. సక్సెస్ వస్తుందని నమ్మకం పెట్టుకుని మన ప్యాషన్ వైపు నడిస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని ఈ విలేజ్ కుకింగ్ ఛానల్ ప్రూవ్ చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 1 లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.